హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎల్ న్యూట్రిషన్ వరల్డ్. నేను వచ్చేసి హెర్బల్ వెల్నెస్ కోచ్ని. నా పేరు శ్రీలక్ష్మి ఉండవల్లి. టుడే వచ్చేసి మనకి వాట్ ఈజ్ న్యూట్రిషన్ అంటే ఏంటి, మనకి మైక్రోన్యూట్రియంట్స్ కానీ మ్యాక్రోన్యూట్రియంట్స్ కానీ ఫైటోన్యూట్రియంట్స్ కానీ అంటే ఏంటి, ఇలా మీరు ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటున్నారు. బ్యాలెన్స్ న్యూట్రిషన్ అంటే ఏంటి, వాట్ యువర్ బాడీ నీడ్స్, మనకి 40% కార్బోహైడ్రేట్స్ కానీ ఫైబర్ కానీ ప్రోటీన్, ఎంత మనకి ప్రోటీన్ కానీ ఎంతవరకు మనకి బాడీకి అవసరం డైలీ వచ్చేసి. అలాగే ప్రోటీన్ వచ్చేసి మనకి అమినో యాసిడ్స్ అంటే ఏంటి, మనం ప్రోటీన్ ద్వారాగా అంటే మనకి ఎంత ఎమినో యాసిడ్స్ ఉండడం వల్ల మనం ప్రోటీన్ బ్యాలెన్స్ చేసుకుంటాము. ప్రోటీన్ మనం డైలీ ఎంత ప్రోటీన్ బాడీకి అవసరం, మన ప్రోటీన్ వచ్చేసి మనకి బ్రెయిన్కి కానీ స్కిన్కి కానీ ఎలా హెల్ప్ అవుతుంది, ఎంత ప్రోటీన్ డైలీ మనం కన్జ్యూమ్ చేయాలి, వై యూ నీడ్ ప్రోటీన్, మనకి ప్రోటీన్ ఎంత కావాలి, దేనికి హెల్ప్ అవుతుంది. అలాగే మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఇలా ఎలా మనం ఏం చూస్ చేసుకుంటున్నాం, మన హెర్బల్ న్యూట్రిషన్కి సంబంధించి మనకి ఎలాంటి ఫుడ్ యాడ్ చేసుకుంటున్నాము, ఫార్ములా 1 కానీ ప్రోటీన్ కానీ షేక్ మీట్ కానీ డైనో షేక్ కానీ H24 కానీ ఇలా ప్రతిదీ మనకి ఎంతవరకు అవసరం అవుతుంది. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, సింప్లీ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, ఎలాంటి కార్బోహైడ్రేట్స్ మనం తీసుకోవాలి, సింప్లీ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, ఓట్స్, ఇలా మనం తీసుకునే ఫుడ్లో ఎంత ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ వచ్చి మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనమాట. ఇలా మనం ఎంతవరకు బ్యాలెన్స్ చేసుకుంటున్నాము, ఇలా మీరు ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటున్నారు. లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి, లో జిఐ ఫుడ్ అంటే ఏంటి, హై జిఐ ఫుడ్ అంటే ఏంటి, లో జిఐ ఫుడ్ అంటే ఏంటి, ప్రతిదీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. గ్లైసెమిక్ ఇండెక్స్ ఇన్ మీల్ ప్లానింగ్ ఎలా ఉండాలి, మనకి మోర్ ఫైబర్ కానీ మోర్ విటమిన్స్ అండ్ మినరల్స్ కానీ ఫైటోన్యూట్రియంట్స్ కానీ ప్రతిదీ మనం ఎంతవరకు మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. హెర్బల్ న్యూట్రిషన్స్ పరంగా ఎంతవరకు మనం ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్స్ హెర్బల్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్లో మనకి బీటా హార్ట్ కానీ ఫార్ములా 1 కానీ ఫైబర్ కానీ యాక్టివ్ ఫైబర్ సప్లిమెంట్ కానీ రీబిల్డ్ స్ట్రెంత్ కానీ ఇలా మనకి ఎంతవరకు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. యూ నీడ్ ఫ్యాట్స్ అంటే మనకి ఫ్యాట్స్ వచ్చేసి ఎలాంటి ఫ్యాట్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్లో మనకి ఎలాంటి ఫ్యాట్స్ ఉంటాయి, omega-3 కానీ omega-6 కానీ ఎలాంటి ఆయిల్, మనకి ఆయిల్ పరంగా ఎలాంటి ఆయిల్ చూజ్ చేసుకోవాలి, ఫిష్లో మనకి ఎలాంటి omega-3 మనం ఎలా హెల్ప్ అవుతుంది, ఎలాంటి ఫుడ్లో ఉంటుంది, omega-3 ఎలాంటి ఫుడ్లో ఉంటుంది, మన హెర్బల్ లైఫ్ లైన్ సంబంధించి మనకి omega-3 సప్లిమెంట్ మనకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది, విటమిన్స్ అండ్ మినరల్స్ అంటే ఏంటి, వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎంతవరకు ఎలాంటి ఫుడ్స్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనం విటమిన్స్ అండ్ మినరల్స్ పరంగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. వై యూ నీడ్ విటమిన్స్, మనకి ఎలాంటి విటమిన్ సి కానీ విటమిన్ డి కానీ విటమిన్ ఏ కానీ విటమిన్ సి కానీ విటమిన్ ఈ కానీ ఎలాంటి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనం తీసుకోగలుగుతాము, ఇందులో మనకి కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. మినరల్స్ పరంగా ఎలాంటి ఫుడ్ యాడ్ చేసుకోవాలి, మినరల్స్ అంటే ఏంటి, మనం మినరల్స్ పరంగా ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడానికి కానీ బ్లడ్ ప్రెషర్కి కానీ ఇలా ప్రతిదానికి ఎలా హెల్ప్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి విటమిన్ B6 కానీ జింక్ కానీ కాపర్ కానీ కాల్షియం కానీ ఫాస్ఫరస్ కానీ విటమిన్ డి కానీ మనకి ఇలా ఎలా హెల్ప్ అవుతుంది. హెర్బల్ న్యూట్రిషన్స్ పరంగా ఉన్న సప్లిమెంట్స్ మల్టీవిటమిన్ కాల్షియం జాయింట్ సపోర్ట్ సెల్ యాక్టివేటర్ ఐ హెల్త్ కానీ ఇలాంటి ఫుడ్స్ స్కిన్ బూస్టర్ కానీ నైట్ వర్క్స్ కానీ ఇలా మనకి ఎలా హెల్ప్ అవుతాయి. అలాగే మనకి వై యూ నీడ్ వాటర్, మనం డైలీ వాటర్ ఎంత తీసుకోవాలి, మన హైడ్రేషన్ అనేది ఎంతవరకు మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనకు వాటర్ అనేది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, మన న్యూట్రిషన్ పరంగా మనకి వాటర్ బ్యాలెన్స్ చేసుకోవడానికి కావాల్సిన ఫుడ్స్ ఏంటి, H24 పరంగా మనకి ఎంతవరకు వాటర్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు, దాన్ని ఎలా మనం తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఫైటోన్యూట్రియంట్స్ అంటే ఏంటి, ఇలా ప్రతిదీ తెలుసుకుని మనం ఫైటోన్యూట్రియంట్స్ పరంగా హెర్బల్ న్యూట్రిషన్స్ సంబంధించి వర్టి లైఫ్లో త్రిపలా కానీ బ్రెయిన్ హెల్త్ కానీ ఇమ్యూనిటీ కానీ మనకి లీవ్స్ అనమాట, అవి ప్లాంట్స్ని తీసింది కాబట్టి అది ఎలా హెల్ప్ అవుతుంది. ఇలా ప్రతిదీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. హెర్బల్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలి అనుకుంటున్నారు, పెరగాలి అనుకుంటున్నారు, నేను కోచ్గా కావాలి అనుకుంటున్నారు, ఫ్రీ ప్రిపరేషన్ వేడి కావాలి అనుకుంటున్నారు, స్క్రీన్ మీద నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంది కనుక ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.